మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీలా చిరంజీవి పార్టీ కూడా బలమైన ప్రాంతీయ రాజకీయ పార్టీగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ కాంగ్రెస్లో విలీనం చేసేశారు చిరంజీవి. ఈ క్రమంలోనే పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014 మార్చి 14న పవన్ జనసేన పార్టీని స్థాపించారు. హైదరాబాద్లో తన పార్టీని ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని స్థాపించినట్టు పవన్ చెప్పారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీపైన, చంద్రబాబుపైన విమర్శలు గుప్పించారు. దీంతో టీడీపీ నేతలు తన తల్లిని దూషించారని, టీడీపీ పార్టీని వదలను అంటూ శపథం చేశారు పవన్. కచ్చేస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో నేరుగా పోటీ చేయకుండా 2019 ఎన్నికల వరకు టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు ఇస్తూ వచ్చారు. దీంతో పవన్ టీడీపీ దగ్గర ప్యాకేజీ తీసుకున్నారు. అందుకే పోటీ నుంచి తప్పుకున్నారు అని విమర్శలు వచ్చాయి. నిజానికి పవన్ కు ప్యాకేజీ తీసుకొని ఒకరికి మద్దతు ఇచ్చే కర్మైతే లేదు అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. అది కూడా నిజమే. ఒక్కో సినిమా చేస్తే కోట్ల